కార్మిక వర్గం మేడే ఘనంగా నిర్వహిస్తూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ పిలుపునిచ్చింది. సిపిఎం నగర కమిటీ సమావేశం కె సత్యరాజ్ అధ్యక్షతన సుందరయ్య భవన్లో జరిగింది. సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో మేడే మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకినాడలో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని, హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్ గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారని, సంబంధిత అధికారులు చొరవ చూపి సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ కాల పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా మే 19 సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించాలని, నగరంలో సమస్యలపై దశల వారీగా ఆందోళన చేపట్టాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, సిహెచ్ వేణు, కె నాగజ్యోతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఈ యొక్క ఘటన ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి, ఆసుపత్రి కట్టి ప్రజల సొమ్ము ఏ రకంగానూ ఉపయోగం లేకుండా భూములు పడతా ఉంది. మరికొంతకాలం ఎలా వదిలేస్తే శిథిలమయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత ఈ ఆసుపత్రికి అనుబంధంగా తక్షణం కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో, కాకినాడ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ కార్మికుల సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి, కొన్ని కనీస కోరికలు అడిగితే కొంతమందిని ఉద్యోగం నుంచి తప్పించడం అనేది చాలా అన్యాయం. ఈ విషయాన్ని కాకినాడ నగర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రభుత్వం, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం పరిష్కారం చేయకపోతే ఇది రాజకీయంగా ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.